ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళు ప్లాన్ చేసి నీతో మంచిగా నటించి నీ గొంతు కోశారు. అందరి ముందు నిన్ను పిచ్చిదాన్ని చేశారు. వాళ్ల ప్లాన్స్ అన్నీ నువ్వు వినేలా చేశారు. నువ్విదంతా రామ్తో చెబుతావని వాళ్ళకి తెలుసు. అందుకే రామ్ రాగానే మాట మార్చారు. నీపై సానుభూతి చూపించారు. నిన్ను రెచ్చగొట్టి మహాలక్ష్మిపై దాడి చేసేలా చేశారు. రామ్కు నీపై కోపం తెప్పించి రామ్తోనే నిన్ను కొట్టించారు. ఇది మహాలక్ష్మి కోట సీత. ఇక్కడ తన మాటే శాసనం. తనను ఎదిరించే ధైర్యం ఇక్కడెవ్వరికీ లేదు. నీకోసం మహాలక్ష్మి పన్నిన పద్మవ్యూహం గురించి నాకు రిసెప్షన్కు ముందే తెలుసు. మామూలుగా అయితే చెప్పలేనని తాగి ధైర్యం తెచ్చుకుని ముందు మీ అమ్మా నాన్నలతో చెప్పాలని ప్రయత్నించాను. వాళ్ళు వినలేదు. రాంభార్య సీత, నేనన్నది సీతే. తర్వాత నీతో చెప్పడానికి ప్రయత్నించాను. నువ్వు పట్టించుకోలేదు. తాగున్నాను కదా, నా మాట ఎవరూ నమ్మలేదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని అలా 3 ప్లాన్లు వేసింది. ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. నిన్ను ఈరోజు జనం ముందు రామ్ దృష్టిలో పిచ్చిదాన్ని చేశారు. రామ్కు నీపై ద్వేషం పుట్టించారు. ఈ ఊబిలో నుంచి నువ్వు ఎలా బయటపడగలవో నాకు అర్థం కావట్లేదు. మహాలక్ష్మి వలన నా కూతురు చనిపోయింది. ఆ బెంగతో నా భార్య చనిపోయింది. ఒంటరి వాణ్ణి అయిపోయాను. మహాలక్ష్మి పెద్ద రాక్షసి, మనుషుల్ని మింగేసే భూతం. నేను నిన్ను ఆ దెయ్యం నుంచి కాపాడలేనేమో గాని నా వల్ల ఆయన సాయం చేయడానికి ఈ బాబాయ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు సీత. నా కూతురు ఎలాగో పోయింది. ఇప్పుడు నువ్వే నా కూతురువి. ధైర్యంగా ఉండమ్మా. రామాయణంలో రాముడు సీత కోసం యుద్ధం చేశాడు. నీ కథలో రాముడి కోసం ఈ సీత యుద్ధం చెయ్యాలి. నీ యుద్ధం మహాలక్ష్మితో. ఈ యుద్ధం ఆపొద్దు తల్లి. మహాలక్ష్మితో ఓడిపోవద్దు. నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.